సిఈ అయిన తర్వాత ఫస్ట్ 2 ఇయర్స్ ఆ ప్రాజెక్ట్ కంప్లీషన్ అయ్యే వరకు మళ్ళీ కాంపిటీషన్ ఉండేది మా నలుగురికి, విజయపాల్ రెడ్డి, నాకు, కృపాకర్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి. సో వీళ్ళ ఏరియాలో ఎన్ని విలేజ్లకు వాటర్ ఇచ్చారు, కమిషన్ అయినాయి. ఆ రిపోర్టు అది నేనే అది ఇంట్రడ్యూస్ నేనే చేసుకున్నా, ఎందుకంటే నాది ఎక్కువ ఉంది, ఎవరు గుర్తిస్తలేరని అర్థమైంది. నేను ఇంత పని చేస్తున్నా, నేను ఫస్ట్ ఉన్నా, వీళ్ళ బిఎన్సీకి తెలుస్తలేదని. సార్ ఇట్లా అయితే కాదు సార్, ఇది అందరిది ఎవ్రీడే 1 వీక్లీ ఒకసారి పెర్ఫార్మెన్స్ పెట్టి ఎన్ని కమిషన్ అయినా పెడితే మనకు తెలుస్తుంటుంది, మీకు కూడా మీటింగ్లలో ఇది ఉంటుంది, అయితే నువ్వే చేయి అన్నాడు. అనగానే స్టేజ్ స్టార్ట్ చేశాను. నా పేరు పైన వీళ్ళ మీతోలే కింద. అది చేసినాక 2 ఫోన్ చేశారు. విజయపాల్ అంటే కొలీగ్ కాబట్టి నాకు చేయలేదు. మిగతా 2 ఫోన్ చేశారు. అదెందుకు పెడుతున్నావు గ్రూప్లో అంటే, నాకు ఈఎన్సీ గారే పెట్టుకున్నారు అన్న. లేదు పెట్టొద్దు అన్నాడు. అనగానే ఈఎన్సీ గారి దగ్గర పోయాను. సార్ ఇది పెట్టొద్దు అంటున్నా అంటే, వాడెవరు చెప్పేది నీకు, ఇక సురేందర్ రెడ్డి స్టైల్ తెలుసు కదా, పెట్టు, వారం కాదు రోజు పెట్టు అన్నాడు. అప్పటి నుంచి రోజు పెట్టడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు చాలా ఫాస్ట్గా దాని కొరకన్నా వాళ్ళు కూడా పనిచేశారు. ఫాస్ట్గా కంప్లీట్ చేసాము. ఒక 2-3 ఇయర్స్ అది కంప్లీషన్ అయ్యేదాకా మంచి ఇష్టంతో పనిచేశాను. ఆ తర్వాత కొద్దిగా ఇంకా వైరాగ్యం వచ్చినట్టు వచ్చింది. ఇది ఇట్లా పనిచేయడం కరెక్ట్ కాదు అని స్లో డౌన్ అవ్వకుండా రొటీన్గా పోవడానికే ఉన్నాను. కానీ మైండ్లో ఎప్పుడైనా మళ్ళీ అది పొడుస్తూ ఉంటుంది, మనం వెనుకుండొద్దు అని. దాని నుంచి ఆ కంప్లీషన్ రిపోర్ట్స్ అయినా ఏదైనా అవి తొందరగా కంప్లీట్ చేసి చేయడం అలవాటు చేసుకున్నాను. అయితే దీనికి మన రీజన్ ఏంటంటే, మన క్యారెక్టర్ ఎలా బిల్డ్ అయితే అలా మనం పనిచేస్తాం. అంటే మీరు పిల్లల్ని కూడా ట్రైన్ చేసేటప్పుడైనా ఏదైనా కూడా మనకు వాళ్ళకులో కాంపిటీషన్ స్పిరిట్ నేర్పాలి. అంటే ఏదో గేమ్స్ ఆడితే ఏమొస్తుంది అనుకుంటారు అందరూ, గేమ్స్ ఆడితే ఏమొస్తుంది, తర్వాత మళ్ళీ చదువుకుంటేనే కదా ఉద్యోగం అని కాదు. ఆ స్పిరిట్ అనేది వస్తుంది. ఆ స్పిరిట్ వచ్చితే డెఫినెట్గా వాళ్ళు ప్రతి దాంట్లో కాంపిటేటివ్ ఫీల్ అవుతారు, సక్సెస్ అవుతారు.